యాక్షన్. ఉదయం 9 గంటల లోపు మీరు చేసే 9 తప్పులు. మార్నింగ్ నిద్రలేవడం కొంతమందికి చాలా కష్టం. అత్యవసరమైనప్పుడు అలారం పెట్టుకుంటారు. అలారం మోగినా మరో 5 నిమిషాలు, మరో 10 నిమిషాలంటూ అలారాన్ని మళ్లీ మళ్లీ సెట్ చేస్తూ కునుకులు తీస్తుంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదట ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కళ్ళు తెరవగానే ఫ్లోర్ పై కాళ్లు పెట్టడం వల్ల వెన్నెముక కండరాలు దెబ్బతింటాయి. అలాగే బ్లడ్ కాళ్లకు చేరిపోయి నొప్పికి కారణమవుతాయి. కాబట్టి కళ్ళు తెరిచిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వండి. నిద్ర లేచిన వెంటనే శరీరాన్ని అన్ని డైరెక్షన్స్ లో స్ట్రెచ్ చేయండి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే రక్త ప్రసరణ శరీరం అంతా వ్యాపించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేచేటప్పుడు చాలా మంది హడావుడిగా లేస్తారు. పిల్లలను స్కూల్కి పంపాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలని పరుగులు పెడుతుంటారు. బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ గా వంటగదిలోకి పరుగు పెడుతున్నారా? అది అతి పెద్ద పొరపాటు. ఉదయం నిద్ర లేచినా కూడా శరీరానికి రెస్ట్ అవసరమట. అవసరమైతే కాస్త త్వరగా లేవాలి, కానీ హడావుడిగా కాకుండా నిద్ర లేవాలట. ఉదయం నిద్ర లేవగానే కాసేపు మీకోసం మీరు కొంత టైం కేటాయించాలి. లాంగ్ వాక్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, రీడింగ్, ఇలా ఏదో ఒకటి చేయాలట. మీరు ఏ సమయానికి లేవగలరో ఆ సమయానికి అలారం పెట్టుకోవడం, అలారం మోగిన వెంటనే లేచే విధంగా శరీరానికి మైండ్ సెట్ చేయడం చాలా అవసరం. అలారం మోగిన వెంటనే లేచి బెడ్ పైన శరీరానికి స్ట్రెచ్ ఇచ్చి డీప్ బ్రీత్ తీసుకుని రోజుని ప్రారంభించాలట. వ్యాయామం చేయడానికి ఉదయం సరైన సమయం, కానీ కొంతమంది ఉదయం నిద్ర లేవడానికి బద్ధకంగా అనిపించి సాయంత్రం పూట వ్యాయామాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదట. ఉదయం లేవగానే వ్యాయామం చేయటం వల్ల రోజంతా యాక్టివ్గా, హెల్దీగా, హ్యాపీగా ఉంటారు. పనుల్లో నిమగ్నమై ఆకలిగా లేదంటూ చాలా మంది రోజుల్లో చాలా ముఖ్యమైన బ్రేక్ఫాస్ట్ ని మానేస్తుంటారు. కానీ నిద్ర లేచిన తర్వాత మెటబాలిజం స్లోగా ఉంటుంది. అది రీస్టార్ట్ అవ్వాలంటే శక్తి అవసరం. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ సరైన దారిలోకి రావాలంటే బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం. నిద్ర లేచిన తర్వాత 45 నిమిషాల నుంచి గంటలోపు ఏదో ఒకటి తీసుకోవాలి. ఎగ్స్, ఫ్రూట్ బౌల్, పాలు, నట్స్, ఇలా ఏదో ఒకటి తినడం చాలా ముఖ్యం. అలాగే ఉదయాన్నే పరగడుపున 2 నుంచి 3 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పిల్లలను స్కూల్కి పంపించి రెడీ అవ్వడం, హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇలా ఫుల్ హైరాణ పడుతూ రోజుని ప్రారంభించేస్తున్నారా? ఇలా గాబరాగా అన్ని పనులు చేసేసి ఆఫీస్కి వెళ్తే మధ్యాహ్నానికి స్టామినా పడిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.